తుంగభద్ర నది ఒడ్డున ఎంతో అందమైన ప్రాంతమది. ఇప్పుడు రకరకాల వ్యాధులకు అడ్డాగా మారుతూ దయనీయంగా తయారైంది. ఏ వాడ చూసినా నలుగురిలో ఇద్దరు కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. మూత్రపిండాలు దెబ్బతిన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పక్షవాతం ఎంతో మందిని పట్టి పీడిస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న రోగాలు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల ప్రజలను వణికిస్తున్నాయి. తుంగభద్ర నీరు తాగటం వల్లనే ప్రజలు ఇలా రోగాల బారిన పడుతున్నారా? అసలు ఆ నదీ తీరంలో ఏం జరుగుతోంది? అక్కడి పరిస్థితులపై ప్రత్యేక కథనం. ఇతని పేరు ముజామిల్ హుస్సేన్. 10 ఏళ్లు కూడా నిండని ఈ చిన్నారికి కాలేయం సమస్య వచ్చింది. అతను బతకాలంటే చెడిపోయిన ప్రాంతంలో తల్లి నుంచి తీసిన కాలేయ భాగాన్ని అతికించాలని వైద్యులు చెప్పారు. దాతల సహకారంతో 25 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయగా ఈ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ వైద్యులు తల్లిని మాత్రం కాపాడలేకపోయారు. ఆ చిన్న బాబుకి ఏమైందంటే ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చింది. కరోనాలో కొన్ని టెస్టులు చేసిన తర్వాత లివర్ అనేది పాడైపోయింది. లివర్ తీసి లివర్ వేయాల్సి వస్తుంది అన్నారు. ఆ బాబు వాళ్ళ మమ్మీదే వేయాల. మంచంలో మూలుగుతూ పడుకున్న ఈ అభాగ్యురాలు ఏడాదిగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ప్రతి నెల డయాలసిస్ చేయకపోతే ప్రాణాలు దక్కకపోవచ్చని వైద్యులు చెప్పారు. సమస్యకు కారణమేంటో తెలియక తల్లి పరిస్థితి చూడలేని చిట్టంత కుమారుడు తల్లడిల్లిపోతున్నాడు. మా అమ్మకి సంవత్సరం నుంచి డయాలసిస్ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది. 3 months 4 months డయాలసిస్ చేయబట్టి ఇప్పుడు మా ఊర్లో ఇన్ఫెక్షన్ చాలా ఉంది, కిడ్నీ ఇన్ఫెక్షన్. ఈ సమస్య ఒకరిద్దరిది కాదు. జోగులాంబ గద్వాల జిల్లా తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న చాలా మందిది. రాజోలి మండలంలోని పచ్చర్ల, మాందొడ్డి లాంటి గ్రామాల్లో ఎక్కడ చూసినా పక్షవాతం కోరల్లో చిక్కుకున్న వారే కనిపిస్తారు. 100 మంది కాలేయ వ్యాధి, హైపటైసిస్ సి, పక్షవాతం, డయాలసిస్ రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో వ్యాధులకు గురై మంచాన పడేవారు పెరిగిపోతున్నారు. మెల్లమెల్లగా ఈ పరిస్థితి చాప కింద నీరు ఇతర గ్రామాలకు విస్తరిస్తోంది. వ్యాధికి గల అసలు కారణాలు తెలియక ప్రజలు నిత్యం చచ్చి బతుకుతున్నారు. మా నాన్నగారికి లాస్ట్ స్టేజ్లో అర్థమైంది లివర్ సమస్య వచ్చిందని చెప్పి. ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అడిగితే అది జీన్స్ పరంగా రావచ్చు లేదా వాటర్ పరంగా రావచ్చు అన్నారు. కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏది చెప్పలేదు ఎందుకు వచ్చిందనేసి. నా పేరు నాగేశ్వర్ సార్, మా ఆయన పేరు ఆశీర్వాదం. 4 ఏళ్ళ పొద్దయింది అది వైరస్ వచ్చి. 2-3 లక్షల రూపాయలు కూడా పెట్టుకున్నాం మేము. చాలా ఇబ్బందులు అయిపోయి ఆయన చనిపోయినాడు సార్. నాకు బ్లడ్ షుగర్ లెక్కలు వచ్చి లివర్ ప్రాబ్లం అన్నారు. బాగానే చూపించుకుంటున్నాను. బాగా లేట్ అయ్యి సార్ చూపించుకున్న బట్టి కూడా. ఇంకా ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. అట్టే మందులు తినుకుంటూ పొద్దుపోతున్నాను. చాలా మంది నా వయసు పిల్లలు చాలా మంది చెట్టు మీద కాయ లెక్కలు రాలిపోయినారు సార్, చచ్చిపోయినారు. నాది కూడా మొన్న బయట వెళ్ళిపోతాను, బతికొచ్చినాను. ఊరే నన్ను బతికొచ్చినాడే పెద్ద పని అంటున్నారు సార్. నన్ను పేరు మధు, మాది వచ్చేసి రాజోల్ మండలం పచ్చార్ల గ్రామం. పెరాలసిస్ వచ్చింది. నాలాగా పచ్చవాతం వచ్చిన వాళ్ళు 20 మంది ఉంటారు. అందరూ మా 14 గోవా. 5 సంవత్సరాల నుంచి మా నాన్న పెరాలసిస్ నుంచి బాధపడుతున్నాడు. అలాంటి వ్యక్తికి రావడం కూడా నేను చాలా బాధపడుతున్నా. ఆయన కోసం అని చెప్పి నేను లైఫ్ని వదిలేసి ఆయన కోసమని ఇంటి దగ్గర ఉండి ఆయన చేసే వృత్తిని నేను చేస్తున్నా. మాకు వచ్చేసి మెయిన్గా వాటర్ ప్రాబ్లం వల్లనే అని మాకు చెప్పినారు. అది వాటర్ ప్రాబ్లం ఏందనేది కూడా అర్థమవుతలేదు మాకు ఇంతవరకే. నా పేరు నారాయణ. కాలు చేయబడిపోయింది, ఉమాపతి నగర్ పోయింది. ఇట్లా ఏం బాగా కాలే. నాకు పక్షవాతం వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. ఇంకా 4 మార్లు పోయినాక నేను ఇంకా పోలే. ఇంకా బాగా అది పోదని ఇంకా నేను పోలే. ఇది ఏమిటి గురించి వచ్చిందో ఏం లేదు సార్, నాకేం తెలియదు. ఈ ముందసారి మొట్టమొదలైతే నాకే రావడం. ఇది 3 నెలలు అయితే చూసారు. ఏం రోగమో ఏం లేనో అది పెట్టించుకొచ్చుకుంటే కూడా మంచికి ఏం శాతనే కాదు. పక్షవాతం బారిన పడుతున్న వారిలో 25 నుంచి 60 ఏళ్ల వయసు వారే అధికంగా ఉన్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు, డయాలసిస్ రోగులు విపరీతంగా పెరుగుతున్నారు. వారంతా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల వారే కావడంతో వైద్యం కోసం కర్నూల్, హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు. వైద్యులు కూడా రోగుల సంఖ్య పెరగడానికి కారణమేంటో చెప్పలేకపోతున్నారు. తాగునీరు, ఆహారపు అలవాట్లు, వంశపారపర్యం లాంటివి కారణంగా వైద్యులు అనుమానిస్తున్నారు. తుంగభద్ర నది నీరు
తాగడం వల్లే తమ గ్రామాలకు వ్యాధులు సోకుతున్నాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు. మాది పచ్చల గ్రామము. మా ఊర్లో లివర్ డిసీజ్ ఎక్కువ ఉంది. మా ఇంట్లోనే మా ఫాదరు 1999లో చనిపోయినారు. తర్వాత 2002లో మా మమ్మీ చనిపోయింది. తర్వాత 2018లో మా బ్రదరు. మా ఇంట్లోనే ముగ్గురు లివర్ డిసీజ్ చనిపోయినారు. దీనివల్ల నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ విషయం గురించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాను గద్వాల్లో. కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అయినా సార్ ఎక్కువగా చనిపోయే వారిలో మా విలేజ్లో లివర్ క్యాన్సర్ ద్వారానే ఎక్కువగా చనిపోతున్నారు సార్ వాస్తవం చెప్పాలనుకుంటే. నెక్స్ట్ మా గ్రామంతో పాటు పక్క గ్రామాలలో కూడా ఈ తుంగభద్ర నది పొడవుగా ఉండే గ్రామాలలో ఉంది కాబట్టి మేము గుడ్డిగా వాటర్ ప్రాబ్లమే ఉండొచ్చు అనే ధోరణి మా విలేజ్లలో ఉండదు సార్. హెచ్సివి కారణాలు ఇంతకుముందు ఎవరికైనా ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, లైఫ్ స్టైల్ అనేది సరిగా లేకపోవడం వల్ల, స్మోకింగ్, డ్రింకింగ్, ఒబేసిటీ, అంటే ఎక్కువగా ఇక్కడ రివర్ బెల్ట్లో ఉన్నారు కాబట్టి వాటర్ ప్రాబ్లం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. తుంగభద్ర నదీ తీరంలో ఏం జరుగుతోందనే చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది. సమస్యపై సర్కారు అధ్యయనం చేయించి నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.